చాటుకున్నారో, ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటారో, ప్రతి ఒక్కరూ కుమారుడు తండ్రిని గణపరచటం, తండ్రి కుమారుణ్ణి గణపరచటం, పరిశుద్ధాత్ముడు తండ్రిని కుమారుణ్ణి గణపరచటం, తండ్రి కుమారులు కలిసి పరిశుద్ధాత్మకు పెద్ద పీట వేయటం, ప్రతి ఒక్క క్షణములోనూ బైబిలులో ఏ వచనం తీసుకున్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రమేయం లేకుండా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఏదో ఒకరికే ప్రాధాన్యతనిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఏదో ఒకరికి తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఏ వచనము కనపడదు. ఇది క్రైస్తవ దృక్పథం. నన్ను పోలినట్లు మీరు ఉండండి అని చెప్పిన మన ప్రభువు మొట్టమొదటిగా సత్యములో మనల్ని స్థిరపరిచినప్పుడు చెప్పిన మాట ఏమిటి అంటే, ఎప్పుడు సత్యములో స్థిరపడతారు అని ఆయన ఆశిస్తున్నాడు అంటే మనము ఏకమై ఉన్నప్పుడు. ఏకమై ఉన్నప్పుడు అనగానే మనకు ఒక్కొక్కసారి యూనిఫామిటీ అన్నటువంటి ఐడియా వస్తుంది. అంటే ఏకత్వము అనగానే అందరూ ఒకే రకంగా బట్టలు వేసుకోవాలి, అందరూ ఒకే రకంగా గడ్డాలు పెంచుకోవాలి, అందరూ ఒకే రకంగా టోపీలు పెట్టుకోవాలి, లేకపోతే అందరూ ఒకే రకంగా కోట్లు వేసుకోవాలి అంటూ ఒక యూనిఫామ్ కోడ్ పెట్టుకొని దాని ద్వారా ఏకత్వము చాటుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే అది మతము. అది మతము. క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే, మనల్ని ప్రభువు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలో ప్రతి ఒక్కరిని చేశాడు అన్నది ఎంత నిజమో, ఎంత వాస్తవమో, మనలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని పోలిన ఇంకొక వ్యక్తి ఉండటానికి లేకుండా ఆయన చేశాడు అన్నది కూడా అంతే వాస్తవం. నువ్వేమై ఉన్నావో అది నువ్వు మాత్రమే. నిన్ను పోలి ఇంకొకడు ఉండడు. మానవత్వములో మనందరము మానవులమే, కానీ ఇండివిజువల్ వ్యక్తిగా నీవు సపరేట్. యు ఆర్ అ యూనిక్ పర్సన్. నువ్వు చాలా భిన్నమైనటువంటి వ్యక్తివి. అయినప్పటికీ మానవులముగా మనందరము ఒకటే. దీన్నే క్వింటెసెన్స్ లేక భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూ ఉంటాం. ఈ మాట రావటానికి బైబిలులో ఉన్నటువంటి దృక్పథము తప్ప ఇక వేరే ఏ మతములోనూ ఈ దృక్పథం రావడానికి వీలేదు. ఎందుకు అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం నేర్పించేది బైబిలు. సర్వమానవ సౌభ్రాతృత్వం మాత్రమే కాదు, వారిలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ వ్యక్తికి ఉన్నటువంటి యునీక్నెస్ను నేర్పించేది బైబిలు. ఎందుకు అంటే మన దేవుడు యునీక్. మన దేవుని పోలిన వాడు ఇంకొకడు లేడు. అందుకే ద్వితీయోపదేశకాండం 6:4 మనం చదువుతాం, ఇష్మా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహిను